ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ కురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. ఆత్మకు అధిపతి, అన్ని వైపులా ముఖాలు ఉన్నవాడు, అంతం లేనివాడు, సర్వోత్తముడు, పుట్టుకలేనివాడు, సుందరుడు, ఆత్మజ్ఞానమనే దీపాంకుర మహత్తుతో సమృద్ధమైనటువంటి మాయా అనే చీకటిని పారద్రోలేవాడు, ఇంత అని చెప్ప వీలు కానటువంటి వాడు, ఈశ్వరుడు అయిన పరబ్రహ్మయందు ఎడతెగని తత్వజ్ఞాన పరత్వం ఉండడం చేత ఆమెకు అంటే దేవహూతికి జీవభావం అనేటువంటిది నశించింది. విశిష్టమైన యోగం చేత బ్రహ్మభావమే కలిగింది. సమాధి స్థితిలో ఉండడం చేత త్రిగుణాలు కలిగినటువంటి ప్రకృతి తత్వం ఆమెలో మళ్ళీ కూడా పునరావృతం కానే లేదు. మానవుడు కలలో చూచిన వస్తువులను మేలుకొన్న తర్వాత చూడలేనట్లుగానే దేవహూతి తనను తాను మరచి పొగగప్పిన అగ్నిలాగా ఉన్నది. గురు యోగ శక్తి చేనంబరతలమునకెగసి సత్కృపామయుడగు నా పరద్వాసుదేవు చరణాంబురుహ యుగంత్యస్త చిత్తమును గలదగుచున్. మహత్తరమైన యోగ శక్తితో ఆమె మనసు ఆకాశానికి ఎగిసింది. దయామయుడైన పరవాసుదేవుని పాదపద్మాలయందు ఆమె యొక్క మనసు నిలిచింది. అలాగే స్థిరంగా నిలిచింది. ఈ విధంగా దేవహూతి కపిలుడు చెప్పినటువంటి పద్ధతిలో ప్రవర్తించింది. శ్రీహరిలో విలీనమైంది. ఆ స్త్రీరత్నం మోక్షం పొందిన ప్రదేశం సిద్ధిపదం అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నాయి. ఆ తర్వాత తల్లి అనుమతి తీసుకున్న కపిల మహాముని సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసులు, మునుల సమూహాలు స్తుతిస్తూ ఉండగా సముద్రుడు ఆయనను అర్ఘ్యపాధ్యాదులతో పూజించాడు, నివాసం ఇచ్చాడు. సాంఖ్యాచార్యులు స్తుతించే యోగాన్ని అవలంబించి ముల్లోకాల శాంతి కోరుతూ ఆయన ప్రశాంత మనసుతో తన తండ్రి ఆశ్రమాన్ని వదిలి ఉత్తర దిక్కుకి వెళ్ళాడు అని చెప్పి మైత్రేయముని విదురునితో ఇలా అన్నాడు. ఓ నాయన, ఈ ఉపాఖ్యానాన్ని నాకు తెలిసిన రీతిగా వివరించాను. ఇందులో కపిలుడు దేవహూతి సంవాదం మిక్కిలి పవిత్రమైనది. కపిలుడు నిర్మించింది ఈ యోగము. దీన్ని భక్తిపూర్వకంగా చదివినా లేదా విన్నా కూడా మానవుడు పుణ్యాత్ముడు, పాపరహితుడు అయ్యి గరుడధ్వజుడైన శ్రీహరి పాద పద్మ సన్నిధికే చేరతాడు అని మైత్రేయుడు విదురునికి తెలియజేశాడు. దీన్ని శ్రీ సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు. ఈ కథావృత్తాంతాన్ని అంతా కూడా సూతుడు, సౌనకుడు మొదలైన మహామునులందరికీ తెలియచెప్పాడు. ఇది విని మనస్సులో ఆనందించినవి. వారు ఏమంటున్నారంటే, ఓ ముని శ్రేష్ఠ, నీ వాక్ ప్రవాహమైన భగవత్కథ అనే అమృతాన్ని ఎంత త్రాగినా మా మనసులకు పరిపూర్ణ తృప్తి కలగడమే లేదు. ఇంకా తరువాత ఉన్న వృత్తాంతాలను మాకు వివరంగా వినిపించడానికి తగిన వాడవు నీవే అని అడిగారు. జనకసుత మనో విమల సారస కోమల చెంచరీకా చందన శరదిందు కుందహర తారమరాల పటీర చంద్రికా వినుతయ సో విశాల రఘువీర ధర స్థిత పద్మపత్రలోచన నిటలాంబక ప్రకట చాప విఖండన వంశమండన. ఓ శ్రీరామ, నీవు సీతాదేవి మనస్సనే పద్మమునందుండే లేత తుమ్మెదవు. మంచి గంధము, శరత్కాలంలోని చంద్రుడు, మల్లె పువ్వులు, శివుడు, ముత్యము, హంస, చందన వృక్షము, వెన్నెలలాగానే తెల్లనిదై స్తుతిపాత్రమైన విశాలమైన యశస్సు కలిగిన వాడవు.
వికసించిన తెల్లని పద్మపు రేకుల వలె నీ కన్నులు ఉంటాయి. పరమేశ్వరుని ధనస్సును ఖండించావు, రఘువంశానికి అలంకారమైనావు. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరది శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్ధన కేలన. శ్రీరామచంద్ర, నీవు పరమ పవిత్రుడివి, ప్రపంచానికి కారణము, బంధువులనందరినీ రక్షించేవాడవు, సముద్రాన్ని ఎండించావు, ఆడి తప్పనవాడివి. మరి పవిత్రమైన దయయే నీ అలంకారము. భక్తులను పాపాల నుండి తరింపజేస్తావు. సృష్టికి నీవే కారణం. దుష్ట సమూహాన్ని చీల్చి చెండాడుతావు. భూమండల పాలనలో నీకు ధర్మమే సాధకం. రాక్షస సంహారం నీకు ఆట. దివిజగణ శరణ్య దీపితానంత పుణ్య ప్రవిమళ గుణజాల భక్తలోకానుపాల భవతి మిరదినేశ భానుకోటి ప్రకాశ కువలయ హితకారి ఘోర దైత్య ప్రహారీ. శ్రీరామ, నీవు దేవతలకు దిక్కైన వాడవు. అనంతమైన పుణ్యాన్ని ప్రకాశింపజేస్తావు. నీ గుణ సమూహం చాలా నిర్మలమైనది. భక్త బృందాలను రక్షిస్తూ ఉంటావు. సంసారం అనే చీకటికి నీవు సూర్యుడివి. 1,000,000 మంది సూర్యులులాగానే ప్రకాశిస్తూ ఉంటావు. భూమండలానికి మేలు చేస్తూ ఉంటావు. భయంకర రాక్షసులను సంహరించిన వాడవు అని చెబుతూ, ఇది శ్రీ మహాభాగవతం అనే మహాపురాణం. దీన్ని పోతనామాత్యులు వ్రాశారు. ఆయన కేసన మంత్రి పుత్రులు. సహజమైనటువంటి పాండిత్యం ప్రాప్తించింది ఆయనకు. ఆ భాగవతంలో ఇది 3వ స్కందం. దీనిలో ఉన్నటువంటి కథలు ఇవి. విదురనీతి, విదురుడు తీర్థయాత్ర చేయడం, ఉద్ధవుని సందర్శించడం, మరి కౌరవులు యాదవులు శ్రీకృష్ణాదుల యొక్క మరణము, గంగాద్వారము అంటే హరిద్వారలో విదురుడు మైత్రేయుని దర్శించడము, విదురుని యొక్క మైత్రేయుని యొక్క సంభాషణ, జగత్తు పుట్టుక లక్షణాలు, మహత్తు మొదలైన వాని యొక్క పుట్టుక, మహత్తు మొదలైనవి శ్రీమన్నారాయణుని స్తుతించడము, విరాట్ పురుషుని యొక్క శరీర విశేషాలు. శ్రీ మహాభాగవతంలో భక్తికి కారణమైన బ్రహ్మ యొక్క జన్మ వర్ణన, బ్రహ్మ తపస్సు చేయటం, బ్రహ్మకు శ్రీహరి ప్రత్యక్షం కావడం, బ్రహ్మ చేసినటువంటి విష్ణు స్తోత్రము, బ్రహ్మదేవుడు మనసుతో చేసిన సృష్టి, పరమాణువులు పుట్టడం, భూలోకము భువర్లోకము సువర్లోకాదుల యొక్క విస్తారము, కాలంలోని దినాలు మాసాలు సంవత్సరాదుల యొక్క నిర్ణయము, ఆయువు పరిమాణము, 4 యుగాల మానాలు, బ్రహ్మదేవుని సృష్టిలోని భేదాలు, సనకాదుల యొక్క పుట్టుక, స్వయంభువ మనువు పుట్టుక, శ్రీహరి దాల్చిన వరాహావతారం, ఆయన భూమిని ధరించడం, వరాహావతారుడైన శ్రీహరిని బ్రహ్మ స్తోత్రము చేయడం, దితి కశ్యపుల సంభాషణ, కశ్యపుడు రుద్రుని ప్రశంసించడం, కశ్యపుని వలన దితి గర్భవతి కావడం, దాని ప్రభావానికి భయపడి దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి దితి గర్భధారణ వృత్తాంతం చెప్పడం, సనకాదులు వైకుంఠానికి వెళ్ళడం, అక్కడ జయ విజయులను కోపించి వారిని శపించడం, శ్రీహరిని వారు దర్శించడం, బ్రాహ్మణుల యొక్క ప్రశంస, సనకాదులు శ్రీహరిని స్తుతించడం, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు జన్మించడం, హిరణ్యాక్షుని దిగ్విజయం, యజ్ఞవరాహ హిరణ్యాక్షుల యుద్ధం, బ్రహ్మస్తుతి, హిరణ్యాక్ష వధ, దేవ సమూహాలు శ్రీహరిని స్తుతించడం, శ్రీహరి వరాహావతారాన్ని వదిలివేయడం, దేవతలు పశుపక్ష్యాదులు మనుష్యుల పుట్టుక, కర్దమ మహాముని తపస్సుకు సంతోషించి శ్రీహరి ప్రత్యక్షం కావడం, కర్దముడు స్వయంభువ మనువు కూతురైన దేవహూతిని వివాహం చేసుకోవడం, దేవహూతి సేవలకు సంతోషించి కర్దముడు యోగ మహిమతో సృష్టించిన విమానములో ఉండి 1000 మంది దాసీలు చుట్టూ గల దేవహూతితో కలిసి భారతాదులైన వర్షాలలో మరి సంచరించడం,
కద్దమ ముని వలన దేవహూతికి 9 మంది కన్యలు, కపిలుడు జన్మించడం, ఆ ఆడపిల్లల వివాహాలు, కద్దముడు తపస్సుకు వెళ్లిపోవడం, కపిల దేవహూతుల సంవాదం, శబ్దము మొదలైన పంచ తన్మాత్రలు ఏర్పడటం, బ్రహ్మాండం పుట్టడం, విరాట్ పురుషుడు, కర్మేంద్రియాలు, పరమాత్మల విశేషాలు, ప్రకృతి పురుషులను తెలుసుకోవడం, శ్రీమన్నారాయణుని సమస్త అంగాల స్తోత్రము, సాంఖ్యయోగము, భక్తి యోగము, జీవుడు గర్భంలో నుంచి జన్మించిన విధానము, చంద్ర సూర్యుల యొక్క మార్గాలు, పితృలోక మార్గం, దేవహూతి మరణం, కపిల మహర్షి తపస్సు చేయడానికి వెళ్ళడం అనే కథలు కలిగినటువంటి 3వ స్కందము అంటే తృతీయ స్కందము సమాప్తము. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీమదాంధ్ర మహాభాగవతం చతుర్థ స్కందము. శ్రీ విలసిత ధరణి తనయావదన సరోజవాసరాధిపసిత రాజీవదళ నయనా నిఖిల ధరావరనుత సుగుణధామ రాఘవ రామ. లక్ష్మీ విలసితమైన సీతాముఖమనే పద్మానికి వికాసమిచ్చేటువంటి సూర్యుడు వంటి వాడు శ్రీరామచంద్రుడు. తెల్లని తామర రేకుల వంటి కనులు కలిగిన వాడు, రాజులంతా ప్రశంసించే సద్గుణాలకు నిలయమైన వాడు శ్రీ రఘురాముడు అని చెబుతూ ఈ ప్రశస్త గుణాలతో ఉత్తములైన ఆ మునీశ్వరులకు పురాణాలన్నింటినీ కూడా వ్యాఖ్యానించే విధానం తెలిసిన సూతుడు ఇలా అన్నాడు. అలా ప్రాయోపవేశం చేసిన పరీక్షితుతో సుఖమహర్షి ఇలా అన్నాడు. జననాద విను విదురునకును మైత్రేయముని నాద చంద్రుడిట్లనియే మరల స్వయంభువున కద్ది శతరూపవలనను గూతులు మువ్వురా కూతి దేవహూతి ప్రసూతులుటొడరా బ్రియవ్రతోత్థాన పాదులునను తనయ యుగము జనియింప నందగ్ర సంభవయైన యాకూతిని సుమహిత భ్రాతృమతిని దనకు సంతాన విస్తరార్థంబుగాగా పుత్రికా ధర్మమొందియా పువ్వు బోడి ప్రకటము తిరుచి ప్రజాపతికి నిచ్చే మనువు ముదమంది శతరూపయనుమతింప. ఓ రాజా విను, విదురునితో మైత్రేయ మహర్షి ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు. స్వయంభవ మనువుకు శతరూప వల్ల 3 కూతుర్లు పుట్టారు. ఒకరు ఆకూతి, 2 దేవహూతి, 3 ప్రసూతి అనేవారు. ఇంకా కూడా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు కూడా కలిగారు. అందులో పెద్దదైన ఆకూతిని తనకు సంతానం విస్తరించాలనే భావంతో పుత్రికా ధర్మంతో రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆకూతికి సోదరులున్న స్వయంభవుడు పుత్రికా ధర్మం పాటించాడు. అందుకు భార్య శతరూప కూడా సంతోషంతో అనుమతించింది. రుచి ప్రజాపతి బ్రహ్మ తేజస్సు కలిగిన సకల సద్గుణపూర్ణుడు. అందుచేత చిత్త ఏకాగ్రత కలిగిన ఆకూతి యందు విష్ణుమూర్తి యజ్ఞరూపుడైన పురుషుడుగా జగన్మాత అయిన లక్ష్మీదేవి అతనికి నిత్యము సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి ఆ అంశతో దక్షిణ అనే కన్యకగాను కవలలుగా పుట్టారు. అప్పుడు స్వయంభువుడు సంతోషించి పుత్రిక కొడుకు తేజస్వియు విష్ణురూపుడు అయిన యజ్ఞుని తన ఇంటిలో ఉంచుకున్నాడు. రుచి కూడా దక్షిణ అనే కన్యను తన దగ్గరే నిలుపుకున్నాడు. అప్పుడు సకల మంత్రాది దేవత అయిన శ్రీయజ్ఞుడు తన్ను భర్తగా కోరిన దక్షిణను వివాహం చేసుకున్నాడు. వారు ఆది మిథునం కాబట్టి సంబంధం నిషిద్ధం కాదు. ఇలా చెప్పి మైత్రేయుడు ఇంకా ఇలా అన్నాడు. ధీమహితయంత వారలయామాఖ్యలు గల్గు దేవతావళి గడకన్ వేమరునభినందించుచునా మిథునము వలన బుట్టెనతి బలయుతమై. ఆ దంపతులైన దక్షిణాసుయజ్ఞులకు యాములనే పేరు కలిగిన దేవతలు పుట్టారు. మరి ఆ దేవతలు పుత్రులుగా జన్మించారు. వారు చాలా మంచి గొప్ప బలవంతులు. వారు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు,
భద్రుడు, శాంతి, ఎడస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అనే దేవగణాలు అయ్యారు. ఇంకా మరీచి మొదలగు మునీశ్వరులు కూడా పుట్టారు. యజ్ఞుడు, దేవేంద్రుడు మహా తేజస్వులైన ప్రియవ్రత ఉత్తానపాదులు కలిగి పుత్రులతో పౌత్రులతో నత్తలతో వారి వంశాలతో వ్యాపించి ఆ మన్వంతరం అలా ప్రవర్తిల్లింది. మనువు యొక్క రెండవ కూతురు దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చారు. ఆ వంశం విస్తరించిన విధానం నీకు ముందే తెలియజేశాను. మనువు తన మూడవ కూతురైన ప్రసూతిని దక్ష ప్రజాపతికి భార్యగా ఇచ్చాడు. ఆ దక్షునికి ప్రసూతికి పుట్టిన సంతానం ముల్లోకాలలోనూ విస్తరించింది. కర్దమ పుత్రికలు బ్రహ్మర్షుల భార్యలు అయ్యారు. వారి సంతానం గురించి వివరిస్తాను అని చెబుతూ, ఘనుడౌ మరీచికి కర్దమాత్మజయగు కళయను నంగణ వలన గస్యపుండను కొడుకును భూర్ణిమయను నాడు బిడ్డయు బుట్టిరి. పేర్చి వారి వలన పుట్టిన ప్రజావలి పరంపరలచే భువనంబులెల్ల నా పూర్ణమగుచు జరిగెను పూర్ణిమ జన్మాంతరంబున హరిపద ప్రక్షాళితంభువులను గంగయను పేరు పెట్టి అక్కన్య దేవకుల్యయను దాని నొక్కతే కూతు నఖిల విష్టపవ్యాకుండగు విరజుడనెడి తనయు నొక్కనిగాంచె మోదంబుతోడా. మరీచికి కర్దముని కూతురైన కళ అనే ఆమె వలన కశ్యపుడు అనే కొడుకు పుట్టాడు. పూర్ణిమ అనే కూతురు పుట్టారు. వారు సంతానంతో లోకాలన్నీ నిండిపోయాయి. పూర్ణిమ విరజుడనే కొడుకును, దేవకుల్య అనే కూతురిని కన్నది. ఈమెయే శ్రీమన్నారాయణుడి పాద ప్రక్షాళనం చేసినటువంటి జలాలతో గంగా అయ్యింది. అనగుండత్రి మహాముని అనసూయాదేవి వలన నజహరిపురసూధనుల కళాంశంభుల నందనులను మువ్వురను గాంచె దద్దయు ప్రీతిన్. పుణ్యాత్ముడైన అత్రి మహాముని అనసూయాదేవి వలన త్రిమూర్తుల అంశలతో ఆ ముగ్గురు కుమారులను పొందాడు. అనవుడు విదురుడు మైత్రేయుని గనుగొని పలికె ముని జనోత్తమ జగతిన్ జనన స్థితి లయ కారణులన వెలసిన పద్మగద్భ హరిహరులెలమిన్. ఏమి నిమిత్తం బత్రి మహాముని మందిరమునందుననసూయకు గుణులుదయమై ఉదయమైరననాత్రే నా మైత్రేయుండు వలికి నవ్విదురునితో. వెంటనే విదురుడు మైత్రేయునితో ఏమన్నాడంటే, మహాత్మా, త్రిమూర్తులు సృష్టి స్థితి వినాశాలకు కారణమైన వారు కదా. వారు ఏ కారణం చేత అత్రి మహాముని ఇంట అనసూయకు కొడుకులై పుట్టారు అని అడిగాడు. మైత్రేయుడు వెంటనే ఇలా చెప్పనారంభించాడు. సుచరిత్ర విను విధి చోదితుండయ్యత్రి దపమాచరింపగాంతా సమేతుడై రుక్షణాముకుళాద్రి తటంబున ఘుమఘుమారావ సంకుళ విలోల కల్లోల జాల సంకలిత నిర్వింధ్యా నదీ జల పరిపుష్టరాజిత ప్రసూన గుచ్చి స్వచ్ఛమానితాశోక పలాశకాంతారస్థలమున కెలమినరగి అచ్చట నిర్ద్వంద్వుడగుచు బ్రాణ నియమమున ఏక పదమున నిలిచి గాలి దివుట గ్రోలి కృషీభూత దేహుడగుచు తపముగా వించె దివ్య వాశ్చర శతంబు. ఓ విదురా, విను. అత్రి విధి ప్రేరణతోటి తపస్సు చేయాలి అనుకున్నాడు. భార్యతో సహా వృక్షమనే కులపర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్వింధ్యా నదీ తీరంలో అశోక వృక్షాలు, మోదుగు చెట్లు పెరిగి పూల గుత్తులతో నిండిన ప్రదేశంలో అత్రి జితేంద్రియుడై ప్రాణాయామాన్ని చేస్తూ ఒంటి కాలిపై నిలిచాడు. అలా నిలిచి శీతోష్ణాదులు, సుఖదుఖాలు మొదలైనటువంటి ద్వంద్వాలను విడిచిపెట్టాడు. విడిచి గాలి మాత్రమే ఆహారంగా 100 దివ్య సంవత్సరాలు తపస్సును చేశాడు.
మరి ఇట్లా ఘోరమైనటువంటి తపం చేస్తూ తన చిత్తంలో ఏ విభుడు జగధదీశ్వరుడా విభు శరణంబు సొత్తున తడాత్మ సమంబై వెలసిన సంతతిని దయావరమతి నిచ్చుగా కయని తలచునెడన్. ఇలాగా మహాఘోరమైన తపస్సు చేస్తూ ఆయన తన చిత్తంలో జగదీశ్వరుడైన విభుని శరణు కోరుతూ ఉన్నాను, అతడు నాతో సమానమైన సంతానాన్ని ప్రసాదించుగాక అని తన మనసులో భావించసాగాడు. మునుకొని ఎత్తపోధనుని మూర్ధజమైన తపఃకుశాను చేతను ద్రిజగంబులు గరగి తప్తములైనను జూచి పంకజాసన మురశాసన త్రిపుర శాసనులచ్చటికి కేగినప్స అచ్చటికేగిరప్సరోజన సుర సిద్ధ సాధ్యముని సన్నుత భూరి యశోభిరాములై. ఆ తపోధనుని యొక్క శిరస్సు నుండి పుట్టిన అగ్నితో 3 లోకాలు కూడా కరిగి వేడెక్కిపోయాయి. ఆ దృశ్యం చూసి త్రిమూర్తులు అప్సరసలతో, దేవతలతో, సిద్ధులతో, సాధ్యులతో కలిసి అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు. అలా మహర్షి ఆశ్రమానికి సమీపించే సమయంలో అనఘతపోరాముడగున త్రిమునీంద్రుడుగాంచెదప్త కాంచన ఘన చంద్రికారుచిరచారు శరీరల హంస నాగసూదన వృషభేంద్రవాహుల సుధాకర మండలు చక్రశూల సాధనుల విరించి విష్ణుపురదాహుల వాక్కమలాంబికేశులన్. అత్రి మహర్షి ఎదుటికి మరి వాగ్దేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వల్లభులైనటువంటి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ మేలిమి బంగారంలాగా పసుపచ్చగాను, విష్ణువు మేఘం వలె నల్లగాను, శివుడు వెన్నెల వలె తెల్లగాను ఉన్నారు. బ్రహ్మ హంసను, విష్ణువు గరుత్మంతుని, శివుడు వృషభాన్ని అధిరోహించి బ్రహ్మ కమండలువును, విష్ణువు చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని చేతులతో ధరించి ఉన్నారు అని విదురునితో మైత్రేయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.